'త్రిబుల్ ఆర్' తర్వాత డైరెక్ట్‌గా చేస్తున్న సినిమా 'రామ్ చరణ్‌కిది.' అంతే ఇక్కడ పప్పులో పాత కాలేశారు. సెంటిమెంట్ ఏమన్నా రిపీట్ అవుద్దా? అందుకే ఇంత పప్పులో బడ్జెట్ వర్కౌట్ కాలేశారని అవుద్దా? నేను చెప్తున్నా. ఓకే. ఎందుకు పప్పులో కాలేశారంటే, పోనీ అనుకుందాం రాజమౌళి గారి సినిమా తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకుందాం. మరి 'ఆచార్య' వచ్చింది కదా! అంటే 'ఆచార్య' చిరంజీవి గారు కదా! అంటే అందులో 'రామ్ చరణ్' దాంట్లో లేడా? ఉన్నారు. 'రామ్ చరణ్' ఆ డాన్స్ చేయలేదా? ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అని అలా అడుగుతున్నాను. ఏముండదు. మీ అక్కడ అంచనా ప్రకారం. రాజమౌళి గారి తర్వాత వచ్చే సినిమాలకి ఎందుకు ఫ్లాప్ అంటారంటే, రాజమౌళి గారి సినిమాలు ఈ స్టేజ్‌లో పెట్టేసిన తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉండకపోయే టైంకి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తగ్గుతది కాబట్టి ఆటోమేటిక్‌గా ఫ్లాప్ అనేస్తారు. సో, దానికి తగ్గట్టుగానుంటే సినిమా బాగుందనుకుంటారు. ఇంకోటి మీకు 'దేవరా' సినిమా హిట్ అయింది. ఇక్కడ బేసిక్‌గా చిన్న లాజిక్ కూడా ఉంది. 'త్రిబుల్ ఆర్‌లో' ఎన్టీఆర్ కంటే కూడా 'రామ్ చరణ్' క్యారెక్టర్ చాలా బాగుంటది. 'త్రిబుల్ ఆర్‌లో' ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా తక్కువుంటది. కంపేరింగ్ చేసుకుంటే. 'త్రిబుల్ ఆర్‌లో' ఎన్టీఆర్